హలో సార్, నా పేరు కోదండరావు. సంజీవ్ రెడ్డి నగర్ రేప్ కేసులో ముద్దాయి నా కొడుకే సార్. ఏడాదిన్నరగా ఈ కేసు విచారణ జరుగుతుంది. నేను నా డబ్బు పలుకుబడి మొత్తం ఉపయోగించాను, సాక్షులను కొనేశాను, మీడియాను మేనేజ్ చేశాను, అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని నోరెత్తకుండా చేశాను, నా కొడుక్కి బెయిల్ ఇప్పించాను. పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్. ఫ్రెండ్స్తో కలిసి బీర్ పార్టీకి అని బయటకు వెళ్ళాడు. నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపి గట్టిగా కావలించుకొని అన్నాడు సార్, డాడ్, నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేప్స్ అయినా చేసి తప్పించుకోగలను అని. నాకు అర్థం కాలేదు సార్. ఏం నువ్వు మాట్లాడుతుంది? ఎస్ డాడ్, ఐ రేప్ డాడ్. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు చేశాడంటే సార్. హీ వాజ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్ గా వర్ణిస్తున్నాడు దాన్ని. ఎక్కడో ఏదో వీడియో చూసాట దాన్ని ఇమిటేట్ చేశాడంట సార్. వాళ్ళ ఫ్రెండ్స్ కి అది లైవ్ ఫీడ్ పంపించాడు. అండ్ దే వర్ వాచింగ్ ఇట్ లైవ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. హౌ బార్బారిక్ ఇట్ ఇస్. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు బయలు గమ్మినాయి. మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి. అందుకే నా లాయర్ని కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్ పంపిస్తున్నాను సార్. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకు రేపిస్ట్, వాడు అమ్మాయిని రేప్ చేశాడు. ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్. నా లాయర్ వాదిస్తాడు, వాడి అఘాయిత్యం చేసే టైంకి వాడి వయసు 17 years, సో ట్రీట్ హిమ్ యాజ్ అ మైనర్ అని. నో సార్, ఈస్ నాట్ ఎ మైనర్. వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ల క్రితం అయింది సార్. హీ వాజ్ 16 దెన్. వాడు మైనర్ ఏంటి? అండ్ ఆ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి యూనో మొన్నటికి మొన్న వాడు కంబైన్డ్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్. అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసినాడు వాడు మైనర్ ఏంటి సార్? అయినా రేప్ అనే థాట్ మైండ్ లో వచ్చినాడు. అసలు మైనర్ ఎలా అవుతాడు సార్? హీ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ ఫకింగ్ మేజర్. దట్స్ ఇట్. సో వాడిని నిర్భయ కేసులో లాగా వాడిని ఉరిదీస్తారు, లేదా దిశ కేసులో లాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. సౌదీ అరేబియాలో రాళ్లు పెట్టి కొడతారండి సార్. అలా కొడతారు, మీ ఇష్టం సార్. ప్లస్ కఠినంగా శిక్షించండి. మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కావాలి వాడు మారటానికి. ప్లీజ్ సార్. నా భార్య గీత, నా భగవద్గీత, తన రచయిత్రి సార్. వాడికి మాధవ్ అనే పేరు పెడతా అంటే వద్దు, వాడు దేవుడు అవనవసరం లేదు, మనిషి అయితే చాలు అని వాడికి మానవ్ అని పేరు పెట్టింది సార్. తనకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకోబెట్టుకొని చెప్పింది సార్ నాతో, రామ్, వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడాలి. నేను మాట ఇచ్చాను సార్ తనకి. ఆ మాట తప్పాను, అది కోసేస్తుంది. డబ్బు సంపాదించే యావలో పడి వీడి తల్లి లేకుండా తీర్చాలి. ఇప్పుడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేకపోయాను సార్. తనకి ఇచ్చిన మాట తప్ప ఇవాళ చచ్చిపోయింది. ఆ అమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం బాధ్యత నాది సార్. వాడి వేసే శిక్షలో సగం నాకు వేయండి. ఆ రానబెట్టి ముందు నన్ను కొట్టాడు సార్. హలో అండి, నా పేరు రాజ్ మాదిరాజు. ఐఎమ్ రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్. 2 రోజుల క్రితము నేను ఒక వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశానండి. ఇట్స్ యాక్చువల్లీ ఏ సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో. సో నిజంగా ఒక కేసు జరిగి ఉంటే ఆ జరిగిన కేసుకి ఎటువంటి రిపర్కషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది, తన కొడుకు రేపిస్ట్ అయ్యి తను నిజంగా రేప్ చేయలేదని నమ్మి తన డబ్బు పలుకుబడి ఉపయోగించి అతన్ని బయటికి తీసుకొచ్చాక ఆ కొడుకు ఆ రోజు రాత్రి వచ్చి నిజంగా నేను చేశాను నాన్న, నీ అండ ఉంటే ఎలాంటి కేసుల నుంచి అయినా నేను తప్పించుకోగలను అని కొడుకు అంటే కదిలిపోయి తండ్రి వీడిని ఎలా అయినా సరే వీడిని పోలీసులకి ఇది చేయాలి అని చెప్పి జడ్జి గారికి డైరెక్ట్ గా ఒక వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశాను. సో అది ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ అదండి. సో ఇది నేను రిలీజ్ చేశాను. ఇది సోషల్ మీడియాలో మంచి వైరల్ అయింది. మీడియా కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళింది. సోషల్ మీడియాలో అందరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఎవరు కూడా దీని వెనక ఉన్న వీటిని క్వశ్చన్ చేయలేదు ఎవరు కూడా. అయితే మీడియాలో ఒక పర్టికులర్ ఛానల్ వాళ్ళు ఈ వీడియో నేను చేయడానికి రీజన్, నేను నా సినిమా రిలీజ్ అవుతుందని ఆ సినిమా కోసం అని చెప్పని నేను పిచ్చి పబ్లిసిటీ స్టంట్ లాగా చేశాను ఇది, లేదా నేను సోషల్ మీడియాలో నేను వైరల్ అవ్వటం కోసం అని చెప్పని నేను చేశాను, ఈ విధంగా నా పాపులారిటీ తెచ్చుకుందాం అని చెప్పని నేను ట్రై చేశానని చెప్పని వాళ్ళు ఆరోపించారు. అది అబద్ధం అండి. నాకు ఇటువంటిది చేసే ఉద్దేశమేం లేదు.
నేను ఇది చుట్టూ చెల్లెళ్ళకు జరుగుతున్న అన్యాయాలకి జెన్యున్ గా కదిలిపోయి చేసిన ప్రయత్నం మాత్రమే. రేప్ అండ్ మాలెస్టేషన్ లో చాలా యాంగిల్స్ ఉన్నాయండి దీనిలో. దానిలో నేను ఒక రెండు వీటిని కోణాలని నేను స్పృశిద్దామని ట్రై చేశాను. ఎస్పెషల్లీ ఓ 17 ఏళ్ల కుర్రాడు, వాడి 18 ఏళ్ళు అంటే మెజార్టీ రాలేదని చెప్పని వాడిని మైనర్ గా ట్రీట్ చేసి రేప్ కేసులో వాడిని తక్కువ శిక్ష పడేలా చేయడం అనేది తప్పు అన్న ఉద్దేశం. హీ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ మేజర్. అలాగే పిల్లల్ని, కొడుకుల్ని, అమ్మాయిల పట్ల వాళ్ళ ఆలోచన విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయడంలో పేరెంట్స్ బాధ్యత చాలా ఉంటుంది. ఆ బాధ్యత తను కోల్పోయాను, ఆ మాట తప్పాను అన్న దీంతో ఆ ఫాదర్ వాడికి వేసే శిక్షలో సగం నాకు వేయండి అని తను కన్ఫెస్ అవుతూ ఏడ్చేస్తాడు. సో అది నేను చెప్పడానికి ట్రై చేసింది. ఇది నేను పూర్తి సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసిన వీడియో. దీనికి అన్నెసెసరీ యాంగిల్స్ అంటగట్టకండి ప్లీజ్. నేను దీనికి డిస్క్లైమర్ ఇవ్వకపోవటానికి రీజన్ ఏంటంటే, ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంటల్ వీడియో అని చెప్పకపోవటానికి రీజన్ ఏంటి అంటే, సోషల్ ఎక్స్పెరిమెంట్ అనగానే దానికి మనం ఇచ్చే వాల్యూ తగ్గిపోతుంది. సో ఆ వాల్యూ తగ్గకూడదు అని చెప్పని దాన్ని పూర్తి దీంతో అలర్ట్నెస్ తోటి అందరూ చూడాలని దీంతో నేను చెప్పాను. బట్ అలాగే దీనిలో నేను ఎస్ఆర్ నగర్ అనే మాట వాడాను. సో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్స్ కూడా వచ్చినాయంట. సో ఏంటి నిజంగా జరిగిందా, ఇది ఎప్పటి కేసు ఏంటి అని చెప్పని. సో నేను ఈ విధంగా డిస్క్లైమర్ ఇవ్వకపోవటం వల్ల ఎవరికైనా ఇబ్బంది జరుగుంటే, ఇంక్లూడింగ్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. సో ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. సో ఐ ఆల్సో ట్రై టు స్పీక్ టు ది పోలీస్ అండ్ పీపుల్. సో ప్లీజ్ దీన్ని ఇలాగే చూడండి, దీన్ని ఒక మంచి ప్రయత్నంగా చూడండి. నేను మాట్లాడిన మాటల్లో నేను ప్రపోజ్ చేసిన దానిలో గనక ఏదైనా తప్పు ఉంటే నన్ను ఇక్కడ గన్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్. దానికి నేను ఆన్సరబుల్. అంతేగాని లేనిపోని ఆరోపణలు నా మీద చేయకండి. థ్యాంక్ యూ.